సన్యాసి సన్యాసిని కావడం అంత ఈజీనా? నోవే కదా. దానికి ఒక నియమం, కఠోర జీవనం, నిత్య దైవ చింతనం, అలా జీవితాంతం గడపగలిగిన వారే సన్యాసిగా మారి సనాతన ధర్మం వ్యాప్తికి కృషి చేస్తారు. అలాంటిది జీవితంలో సగభాగం విలాసాలతో, సకల సౌఖ్యాలతో సుఖాలు అనుభవించి చివరాఖర్న సన్యాసి అవతారం ఎత్తితే వారిని సాధువులుగా గుర్తించాలా? భక్తలోకం నెత్తిన పెట్టుకుని ఆరాధించాలా? చిటికలో చీర మార్చి కాషాయం ధరించి మెడలో రుద్రాక్షలు వేసుకుంటే సన్యాసి అయిపోతారా? ఇప్పుడు మమతా కులకర్ణి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. దశాబ్దాల పాటు నియమనిష్టలతో కఠోరమైన తపస్సునాచరించిన తమకు, దశాబ్దాల పాటు సుఖాలు అనుభవించిన ఆమెకు తేడా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకు మమతా కులకర్ణి ఎందుకోసం సన్యాసినిగా మారింది? సాధు పుంగవులు ఆమె సన్యాసిత్వాన్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఇప్పుడు మహామండలేశ్వర్ మమతా కులకర్ణి. ఒక్కరోజులో ఆమె సాధు జీవిగా మారిపోయారు. ఒక్కరోజులోనే మహామండలేశ్వర్ అవతారం ఎత్తారు. సనాతన ధర్మం వ్యాప్తి చెందేందుకు ఆమె ఒక్కరోజులో సన్యాసిగా మారిపోయారు. ఇప్పుడిదే సాధు జీవులకు అంతుపట్టనిది, అంతు చిక్కనిది, అర్థం కానిది, జీర్ణించుకోలేనిదిగా మారింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మమతా కులకర్ణి సన్యాస దీక్షను స్వీకరించారు. కాషాయ వస్త్రాలు, నుదుటిపై తిలకం, కాంతిమాల ధరించి మమతా కులకర్ణి కొత్త లుక్లో కనిపించారు. మహామండలేశ్వరిగా పట్టాభిషేక సమయంలో మమతా కులకర్ణి చాలా ఎమోషనల్గా కనిపించారు. మహాదేవుడు మహాకాళి ఆజ్ఞ మేరకు తాను సన్యాసం స్వీకరించారంటున్నారు మమత. ఇక నుంచి శ్రీమాయి మమతానంద్ గిరిగా తన పేరును ఆమె ప్రకటించారు. కిన్నార్ ఆశ్రమంలో ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో మమతా కులకర్ణి సన్యాసిగా దీక్ష తీసుకున్నారు. మమతా సన్యాసిత్వంపై అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. యోగా గురు బాబా రామ్దేవ్ మాటల్లో చెప్పాలంటే ఎవరూ ఒక్కరోజులో సన్యాసినిగా సాధించలేరు. అందుకు ఏళ్ల తరబడి సాధన అవసరం. ఈ పుణ్యాన్ని పొందాలంటే ఏళ్ల తరబడి తపస్సునాచరించాలి. ఇహపర సౌఖ్యాలను వదులుకోవాలి. దీనిని సాధుత్వం అంటారు. సాధువు కావడం చాలా పెద్ద విషయం. మహామండలేశ్వరుడు కావడం ఇంకా చాలా పెద్ద అంశం. కానీ ఈ రోజుల్లో మహామండలేశ్వరుడిగా మారడం ఇంత ఈజీనా అని ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాబా రామ్దేవ్. బాబా రామ్దేవే కాదు, సన్యాసి సమాజంలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కిన్నార్ అఖారాలో మమతను చేర్చుకోవడంపై జగద్గురు కిన్నార్ మహామండలేశ్వరి హేమంగి సఖి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని, ఆమె గతమంతా వివాదాలమయమని, డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిని ఎలా మహామండలేశ్వరునిగా స్వీకరిస్తారని ప్రశ్నించారు. చాలా కాలం తర్వాత ఆమె భారత్కు రావడం, మహాకుంభమేళాలో పాల్గొనడం, సన్యాసిగా ఎందుకు మారిందో తెలియాలని, ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని హిమాంగి డిమాండ్ చేశారు. ఆమెకు మహామండలేశ్వర హోదా ఎలా ఇచ్చారని, సనాతన ధర్మానికి ఏం చెప్పాలనుకుంటున్నారని హేమాంగి సఖి లాంటి వారి ప్రశ్న. कि अन्य कई फिल्म स्टार्स आए हैं इस कुंभ के अंदर, स्नान करने भी आए हैं, भाग्यश्री भी आई हैं और रिचा, वो क्या नाम है, हर्षा रिचारिया भी आई. हमने कभी किसी पे कमेंट नहीं किया है, मगर आज कमेंट क्यों करना पड़ रहा है, मुझे क्यों बोलना पड़ रहा है कि एक ममता कुलकर्णी जैसी फिल्म स्टार जिनका संबंध डी कंपनी के साथ है, जो ड्रग्स के आरोप में जेल में भी गई हैं, एम आई राइट और रॉन्ग, पूरा विश्व जानता है उस चीज को, उसके बावजूद आप उन्हें दीक्षा देते हैं और उन्हें महामंडलेश्वर के पद पे बिठाते हैं विदाउट कोई शिक्षा दिए. किसी को आप दीक्षा दे के महामंडलेश्वर जैसे इतने बड़े पद पे आसीन कर देते हैं. समाज को आप क्या दे रहे हैं, कौन सा गुरु समाज को दे रहे हैं आप, ये मैं जानना चाहती हूँ. సన్యాసి అంటే ప్రాపంచిక కార్యకలాపాలను త్యజించి ఆధ్యాత్మిక జీవితానికి పూర్తిగా కట్టుబడి ఉండే వ్యక్తి. సన్యాసులు మతపరమైన సన్యాసాన్ని పాటిస్తారు. అంటే వారు ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉంటారు, సాధారణ జీవితం గడుపుతారు. అలాంటి సన్యాసి అవతారంలో బాలీవుడ్ సెక్స్ బాంబుగా పేరు తెచ్చుకొని అనేక వివాదాల్లో ఇరుక్కొని అసలు భారతదేశాన్ని వదిలి ఏళ్ల తరబడి విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపి అనేక కేసుల్లో ఇరుక్కొని డ్రగ్స్ వివాదాల్లో ఇరుక్కున్న మమతా కులకర్ణి లాంటి వారికి సన్యాసిని అయ్యే అర్హత లేదంటున్నారు పలువురు బాబాలు. ఒక్కసారి ఆమె బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే 90వ దశకంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 1991లో నాన్ బరల్ తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీ, కన్నడ, తెలుగు, బెంగాలీ, మలయాళ సినిమాల్లోనూ నటించింది.
తెలుగులో ప్రేమ శిఖరం సినిమాలో నటించింది. ఇది ఈ అమ్మడు తొలి తెలుగు సినిమా. తర్వాత మోహన్ బాబు సరసన దొంగ పోలీస్, బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. తెరపై గ్లామర్ డోస్ను పెంచి మరీ కుర్రకారుకు పిచ్చెక్కించేలా యాక్ట్ చేసింది. అలాంటి మమతా కులకర్ణి తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఓ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. కానీ వారి మధ్య వివాదాలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్ విక్కీ గోస్వామిని వివాహం చేసుకున్నట్టు టాక్. కానీ ఈ విషయంలో క్లారిటీ అయితే లేదు. కానీ 2016లో విక్కీ గోస్వామి అరెస్టు తర్వాత మమత అమెరికా డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ లోకి వచ్చింది. 2000 కోట్ల రూపాయల డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. చాలా సంవత్సరాల పాటు కేసు విచారణ సాగింది. 2016లో కెన్యాలోని అంతర్జాతీయ డ్రగ్ రింగ్ లో జరిగిన సమావేశానికి కులకర్ణి, తన భాగస్వామి విక్కీ గోస్వామి ఇతర సహనిందితులతో కలిసి హాజరయ్యారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో బాంబే హైకోర్టును ఆశ్రయించగా సుదీర్ఘంగా విచారించిన కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్లోనే ఆమె ఇండియాకొచ్చింది. ఇన్నేళ్లు ఆమె విదేశాల్లోనే గడిపింది. అలాంటి మమత ఇప్పుడు సడన్ గా సన్యాసిని అవతారంలో కనిపించడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎన్నో ఏళ్ల తపస్సు ఫలం సాధు జీవితం. అలాంటిది ఏక్ దమ్ను కాషాయ వస్త్రాలు ధరించి కనిపిస్తే సన్యాసిగా గుర్తించాలా అన్నది సాధువుల ప్రశ్న.